నాని పిట్ట కథలు బాగున్నాయి కానీ యాంకరింగ్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్. బిగ్ బాస్ రియాలిటీ షో దుమ్ము రేపుతోంది. అదొక తిరుగులేని ప్లాట్ఫామ్ అయ్యింది. నిజానికి తెలుగులో ఇలాంటి షో సక్సెస్ రేటు సాధిస్తుందా అని స్టార్ మా యాజమాన్యం మొదట్లో భయపడింది. అందుకే పూణేలో హిందీ బిగ్ బాస్ నిర్వహించే హౌస్ని తాత్కాలికంగా తెలుగు బిగ్ బాస్ సెట్ చేసి అక్కడ నుంచే షో తూతు మంత్రంగా కానిద్దామని అనుకున్నారు. కానీ ఈ షో బంపర్ హిట్ అయిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్తో షో అదిరిపోయింది. ఇంతటి హిట్ అవుతుందని స్టార్ మా యాజమాన్యం కూడా ఊహించలేదు. ఎందుకంటే ఏకంగా 16కి పైగా టీఆర్పీ రేటింగ్తో దుమ్ము రేపింది. హోస్ట్గా ఎన్టీఆర్ ఇరగదీసి షోపై రోజురోజుకి అంచనాలు పెంచేశారు. ఇక తారక్ ఫ్యామిలీ అవసరాలు, సినిమా షూటింగ్స్ బిజీ కారణంగా బిగ్ బాస్ సీజన్కి న్యాచురల్ స్టార్ నాని హోస్ట్ అయ్యాడు. మొదట్లో ఇతడు ఎన్టీఆర్ని అనుకరిస్తున్నాడనే విమర్శలు వచ్చినా తర్వాత నాని తనదైన ముద్ర వేస్తూ వస్తున్నాడు. సొంత మార్క్ చూపిస్తూ నాని అలరిస్తున్నాడు. అంతేకాదు ప్రతివారం ఓ పిట్ట కథ చెబుతూ ఆడియన్స్ని మెస్మరైజ్ చేస్తున్నాడు. ఆ విధంగా నాని ఫేవరెట్ అయ్యాడు. హౌస్లో నాని చెప్పే పిట్ట కథ ఆడియన్స్నే కాదు సెలబ్రిటీలను కూడా ఆకట్టుకుంటున్నాయి. మొదట్లో ఇతడు ఎన్టీఆర్ని అనుకరిస్తున్నాడనే విమర్శలు వచ్చినా తర్వాత నాని తనదైన ముద్ర వేస్తూ వచ్చాడు. ప్రతి వారం అతను చెప్పే కాకమ్మ కథలు అంటే నాకు చాలా ఇష్టం. నిజానికి బిగ్ బాస్ తిరుగులేని ప్లాట్ఫామ్ ఎవరు చేసినా బాగుంటుంది అంటూ చాలా పాజిటివ్గా చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్.